నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. మానవుడు సముద్రంలో మునిగిన వెంటనే అన్ని నదులలో స్నానమాచరించిన పుణ్యం లభిస్తుంది. అలాగే సద్గురువు పాదములకు నమస్కరించగానే త్రిమూర్తులకు నమస్కరించిన పుణ్యం లభిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సద్గురువు శ్రీ సాయినాథుడు. శ్రీ షిరిడి సాయిబాబా నడయాడిన పుణ్యభూమి షిరిడి. షిరిడి సాయి భక్తులకి పుణ్యధామం. సాయినాథుని సేవించే ప్రతి భక్తుడు కనీసం ఒక్కసారైనా సందర్శించాలని తహతహలాడే పుణ్యక్షేత్రం. సాయి పాదధూళితో పరవశించిన పరమ పావన క్షేత్రం. అయితే షిరిడి కాదు కానీ షిరిడీని పోలి ఉంటుంది. నమూనా షిరిడిగా రూపొందిన సాయి క్షేత్రం ఒకటి ఉంది. అదే పూణే ప్రతి షిరిడి. నేటి భక్తి సమాచారంలో ప్రతి షిరిడి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మా పండరిపురము షిరిడియే, మా పండరిపురము షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము షిరిడియే, మా పండరిపురము. షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము షిరిడియే, మా పండరిపురము. మహారాష్ట్ర పూణే నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవేలో షిర్గావ్ అనే గ్రామంలో ఈ ఆలయం నెలకొని ఉంది. పూణే నుండి రవాణా సౌకర్యం లభిస్తుంది. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం షిరిడియే, మా పండరిపురము. పూణేలో నివాసముంటున్న ఎక్స్-ఎమ్మెల్సీ ప్రకాష్ కేశవరావు డియోల్ గారు సంకల్పించి నిర్మింపజేశారు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంటుంది. షిరిడి నమూనాలో నిర్మితమవ్వడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రకాష్ గారు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నప్పుడు ఈ షిర్గావ్లో ప్రభుత్వం తరపున ఒక గిరిజన పాఠశాల నిర్వహించడానికి వచ్చారు. పాఠశాల ప్రారంభిస్తున్న సభలో ఉపన్యసిస్తున్నప్పుడు నేను షిరిడి వైభవాన్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నాను అని బాబా పలుకులు వినపడ్డాయట. ప్రకాష్ గారికి ఏమీ అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత తిరిగి ఇదే ప్రదేశానికొచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి, నేను ఈ భూమిని అమ్మదలిచాను, మీరే కొనాలి, మీకు అమ్మాకే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను, స్థలం విలువ 3,99,000, దీనికంటే ₹1 ఎక్కువ వద్దు తక్కువ వద్దు అని చెప్పి వెళ్ళాడట. ప్రకాష్ గారు పూణే వెళ్తుండగా ఒక క్లయింట్ కాల్ చేసి, సార్ నేను మీకు డబ్బు 5 లక్షలు కట్టాలి, కానీ ఈరోజు 3,99,000 రూపాయలు
మీ అకౌంట్లో వేశాను అని చెప్పాడట. స్థలం కొనుగోలుకి కావలసినంత ధనాన్నే అకౌంట్లో వేశానని క్లయింట్ చెప్పగానే ప్రకాష్ గారు వెంటనే వెనక్కి వెళ్లి భూమి కొనుగోలుకి అడ్వాన్స్ ఇచ్చారు. సాయిబాబా 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 సాయిబాబా. నిన్ను గని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. సెప్టెంబర్ 9న మొదలుపెట్టి 2003 జూన్ 11 వరకు నిర్మాణం జరిపి ప్రారంభించారు. అప్పటి ఉపరాష్ట్రపతి షెకావత్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవానికి అరగంట సమయం కేటాయించుకుని వచ్చిన షెకావత్ గారు ఈ బాబాని దర్శించి 3 గంటలు ఇక్కడే ఉండిపోయారట. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇదే ఆలయ ప్రాంగణం. షిరిడీ సంస్థాన మందిరం నమూనాలో ఉంటుంది. పూర్తిగా షిరిడీ మందిరం పరిమాణంలో నిర్మితమై ఉంది. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణ రాశి నీవు. ఇదే సమాధి మందిరం. సమాధి మందిరంలో సాయి మూర్తి దర్శనం భక్తులని భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. జైపూర్లో రూపొందించిన విగ్రహం ప్రతిష్ఠ కావింపజేశారు. ఒక్కసారి బాబాని దర్శిస్తే చాలు, అంతరంగంలో శాంతి తరంగాలు ప్రవహిస్తాయి. హృదయం శాంతి నిలయమవుతుంది. బాబా మూర్తిలో కానవచ్చే చైతన్యం మన అజ్ఞానాన్ని, అహంకారాన్ని పారద్రోలుతుంది.
అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు, గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ, నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ జన్మ ధన్యమవుతుంది బాబా, మా జన్మ ధన్యమవుతుంది బాబా. ఈ ఆలయంలో ప్రతినిత్యం షిరిడి వలె 4 హారతులు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీ ప్రకాష్ కేశవరావు డేల్, శ్రీమతి స్వప్న గార్లు సాయి సేవకే తమ జీవితం అంకితం చేశారు. పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజులలో విశేష అభిషేకం నిర్వహిస్తారు. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలో సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలో సుఖమయమి మీ అందరి జీవితాలు. అలంకరణ అనంతరం బాబా దివ్య మూర్తి దర్శనం నయనానందకరం. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో, దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో. నా సమాధి నుండెగాతు భక్తులను తెలుసుకో, నా సమాధి నుండే కాతు భక్తులను తెలుసుకో.
లోకపాలనంత కూడా నా సమాధి నుండియే నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై లోకపాలనంత కూడా నా సమాధి నుండియే నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై శరణు జొచ్చు వారినెల్ల కాచుటే నా కర్తవ్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము మీ భారము నాదైతే ఇంకెందుకు భయము నన్ను నమ్మి బ్రతుకు నడుపు వీడుము సంశయము మీ భారము నాదైతే ఇంకెందుకు భయము సమాధి మందిరం వెనుక గురుస్థానం ఉన్నది. గురుస్థానంలో చిన్న శివలింగం, నంది, సాయిబాబా దర్శనమిస్తారు. ఇది ద్వారకామాయి. మాయి అంటే తల్లి. ద్వారకామాయి భక్తులకు తల్లి వంటిది. ఎవరైతే ఈ తల్లివడిలో ఓలలాడెదరో వారిని ఆమె ఎల్లవేళలా కాపాడును. ద్వారకామాయిలో అడుగిడిన వారు ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు అని సాయిబాబా పలికేవారట. ద్వారకామాయిలో ధుని నిత్యాగ్ని హోత్రి వలె మండుతుంది. షిరిడీ నుంచి తెచ్చిన అగ్ని నేటి వరకు వెలుగుతూనే ఉంది. వ్యాధులు బూధితో వెలిగించినావు దివ్వెలు నీటితో నుడులకు అందవు నుతులకు పొంగవు నుడులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి. ద్వారకామాయి నుండి చావడి వెళ్ళవచ్చు. చావడిలో సాయిబాబా దినం విడిచి దినం నిద్రించేవారని సాయి సచ్చరిత్ర తెలుపుతోంది. భక్త కబీరే నీ మతమన్నావు. ఈ మందిరానికి 30 కిలోమీటర్ల దూరంలో పర్యాటక కేంద్రం హిల్ స్టేషన్ ఖండాలా ఉన్నది. షిర్గావ్ సందర్శించిన భక్తులు ఖండాలా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నీ కులమన్నావు అణుగున నిండిన బ్రహ్మాండం
నెలల 9 రోజులలో నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నో మహిమలకు నెలవుగా విరాజిల్లుతున్న షిర్గావ్ శ్రీ షిరిడి సాయి మందిరం సర్వదా దర్శనీయం. ఎంతెంత దయనీది ఓ సాయి. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.